హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెన్సన్. ఎలా ఉన్నారు? నేను బావున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నిరుద్యోగంగా తిరుగుతున్న కుర్రాళ్లకి, కుటుంబ భారం మోస్తున్న అబ్బాయిలకి రైల్వే శాఖ నుంచి నిజంగా సంతోషపడే వార్త వచ్చింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశం మొత్తం అన్ని రైల్వే జోన్లలో కలిపి సుమారు 22,000 గ్రూప్ డి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. లెవెల్ 1 పోస్టులకు సంబంధించి ఈ ప్రకటన విడుదలకేశారు. మొదట జనవరి 21 నుంచే దరఖాస్తులు మొదలవుతాయని అనుకున్నారు గాని తాజా సమాచారం ప్రకారం జనవరి 31 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని ఆర్ఆర్బీ ప్రకటించింది. మార్చి 2 లేదా 3 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. టైం బాగానే ఉంది గాని ఆలస్యం చేస్తే మాత్రం అవకాశం చేజారిపోతుంది. కాబట్టి అర్హత ఉన్నోళ్లు ముందే రెడీగా ఉండాలి. ఈ గ్రూప్ డి ఉద్యోగాల్లో పాయింట్ మ్యాన్, ట్రాక్ మెయింటెనర్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ లాంటి పోస్టులుంటాయి. ఇవన్నీ రైల్వేలో కీలకమైన పనులు. ట్రాక్ మెయింటెనర్ అంటే రైలు పట్టాల సంరక్షణ, పాయింట్ మ్యాన్ అంటే రైలు మార్గాలను మార్చే బాధ్యత, అసిస్టెంట్ పోస్టులంటే స్టేషన్ పనుల్లో సహాయం చేయడం లాంటి పనులుంటాయి. పని కష్టమే అయినా ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి భద్రత ఉంటుంది. అర్హతల విషయానికొస్తే పెద్దగా డిగ్రీలు, పీజీలు అవసరం లేదురా. 10వ తరగతి చదివి ఉండాలి, లేదా సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసినోళ్లు అర్హులు. చదువు తక్కువైనా సరే పని చేయగలిగే దమ్ము ఉండాలి. శారీరకంగా ఫిట్గా ఉండడం చాలా ముఖ్యం. ఫిజికల్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ముందే నడక, పరుగులు లాంటివి ప్రాక్టీస్ చేస్తే మంచిది. వయస్సు 2026 జనవరి 1 నాటికి 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. ఈ విషయంలో భయపడాల్సిన పనిలేదు. రిజర్వేషన్ ఉన్నోళ్లు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియలో ముందు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. అందులో అర్హత సాధిస్తే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారు. దానిలో పరిగెట్టడం, బరువు మోసే సామర్థ్యం లాంటి పరీక్షలుంటాయి. అవి పాస్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ పరీక్ష చేస్తారు. ఇవన్నీ క్లియర్ చేస్తే జాబ్ ఖాయం. జీతం విషయానికొస్తే మొదటి నుంచే నెలకి 18,000 రూపాయల జీతం వస్తుంది. రైల్వే జాబ్ కాబట్టి భవిష్యత్తులో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉంటాయి. కుటుంబానికి గౌరవం, సమాజంలో విలువ వస్తుంది. ఈ నియామకాలు అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, కోల్కతా, మాల్డా, ముంబై, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్ లాంటి అన్ని రైల్వే రీజియన్లలో జరుగుతాయి. అంటే మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి మంచి ఛాన్సుంది. చివరగా చెప్పేదేంటంటే ఇలాంటి అవకాశం ప్రతిసారీ రాదురా. టైం చూసి భయపడి వదిలేస్తే తర్వాత బాధపడాల్సిందే. అర్హత ఉన్నోళ్లందరూ జనవరి 31 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ముందే సిలబస్ చూసి చదువు మొదలెట్టండి. కాస్త కష్టపడితే జీవితమే